మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. ఏంటక్కా పిల్లలు అలా భయపడుతున్నారు? అసలు అక్కడ ఏం జరిగింది? రాకేష్ బావకి ఆ ఇంటికి అసలు ఏం సంబంధం లేదు అంటున్నారు. అదేంటక్కా? అవును రాణి, మేము ఆ ఇంటికి వెళ్తే చాలా అవమానంగా మాట్లాడారు. రోడ్డు మీద తిరిగే అలగా జనాన్ని ఇంట్లోకి ఎందుకు రానిచ్చావు? ముందు వెళ్ళి బయటికి పంపించు. వాడే ఈ ఇంటి వారసుడు కాదనుకున్నప్పుడు వాడికి పుట్టిన ఈ పిల్లలు ఈ ఇంటి వారసులు ఎలా అవుతారు? అయితే ఈ ప్రయత్నంలో కూడా ఫలితం లేనట్టేనా అక్కా? లేదు రాణి, వాళ్ళకి మాటలతో చెప్తే అర్థం కాదు. అందుకే నేనొక నిర్ణయం తీసుకున్నాను. ఏంటక్కా అది? కోర్టు నుంచి వాళ్ళకి నోటీస్ పంపించి పిల్లలకి వారి వారసత్వం ప్రకారం ఆ ఇంట్లో స్థానం కల్పిస్తాను. అక్క, అంటే నువ్వెన్ని రోజులు కలిసి తిరిగిన పోలీస్ ఆఫీసర్ గౌతమ్ గారు నీకు బావవుతారన్నమాట. నోర్మయ్, పసిపిల్లలండి. అమ్మ, నాన్న, పిన్ని తప్ప మరో బంధం అంటూ ఏంటో తెలియకుండా ఇన్నాళ్ళు పెరిగారు. అలాంటి పిల్లలు మొదటిసారి మన ఇంటికొచ్చారండి. వాళ్లకో నానమ్మ, ఓ తాతయ్య, ఓ బాబాయ్, ఇంకా చాలా మంది అయిన వాళ్ళున్నారని తెలిసింది. కల్లా కపటం తెలియని పసిపిల్లల మీద అంత కోపం ఎందుకండి? రాకేష్ మీదున్న కోపాన్ని పిల్లల మీద చూపించారు. ఏంటి వదినా, చాలా ఎమోషనల్కి గురవుతున్నావు కదా? ఒక గంట వాళ్లతో స్పెండ్ చేసి వాళ్ళు దూరమైనందుకే నువ్వంతా ఎమోషనల్ అవుతున్నావు. మరి 25 ఏళ్ల మా అమ్మా నాన్న బంధం ఒక్కసారిగా నేలకూలింది. మా నాన్న ఎంత ఎమోషన్కి గురవ్వాలి, కానీ ఆయనేం మాట్లాడలేదు. ఆ పిల్లలు జస్ట్ ఇంట్లోంచి బయటికి వెళ్ళినందుకే నువ్వు ఇంతలా ఫీల్ అవుతున్నావు. కానీ మా అమ్మ శాశ్వతంగా మా నాన్నకి దూరం అయిపోయింది. మరి మా నాన్న ఎంత బాధపడిపోవాలి? నీది బాధ మాత్రమే, మా నాన్నది ఆవేదన, అంతర్మదనం. ఎవరో కాదు నాన్న, మీ అన్నయ్య రాకేష్ పిల్లలు.
గౌతమ్, ఏం ఆలోచిస్తున్నావురా? ఏం లేదు బాబాయ్. నువ్వు ఝాన్సీ గురించి చాలాసార్లు నాతో చెప్పావు. అప్పుడు నేను అస్సలు నమ్మలేదు. కానీ తనను చూశాక అర్థమైంది. నిజంగా చెప్తున్నానురా గౌతమ్, తనొక ఫైర్ బ్రాండ్. కోర్టులోనే కాదు, మన ఇంట్లో కూడా గడగడలాడించేసింది. ఫస్ట్ టైం చూస్తున్నానురా అలాంటి అమ్మాయిని. అరే గౌతమ్, నాకొక చిన్న డౌట్ రా. ఏంటి బాబాయ్? నీకు ఝాన్సీ పిల్లలు చాలా రోజుల నుంచి తెలుసు కదా? హా, నువ్వు వాళ్ళ ఇంటికి కూడా వెళ్తుండేవాడివి కదా? వాళ్ళ ఇంట్లో రాకేష్ని ఎప్పుడూ చూడలేదా? లేదు. అన్నయ్య చనిపోయిన తర్వాత కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళావు కదా? కనీసం అప్పుడైనా వాడి ఫోటో కూడా చూడలేదా? చూడలేదు బాబాయ్. గౌతమ్, నిజం చెప్పరా, నేనేం అనుకోను. నిజం బాబాయ్, నాకేం తెలీదు. నిన్న ఆ పిల్లలు మన ఇంటికి వచ్చినప్పుడే తెలిసింది వాళ్ళు అన్నయ్య పిల్లలని. సరేరా, కొన్ని అంతేలే, మనకి తెలియాల్సినప్పుడే తెలుస్తుంటాయి. అంటే నువ్వు ఎన్ని రోజులు నువ్వు కలిసి తిరిగింది నీ మరదలతోనే అన్నమాట. బాబాయ్, అదేరా, మీ అన్నయ్యకి మరదలైతే నీకు కూడా మరదలే కదా, దానికెందుకురా అంత కోపం? అలా అనకండి బాబాయ్. అసలు అన్నయ్యని మన ఇంటికి దూరం చేసి తన చావుకి కారణమైంది ఆ ఝాన్సీ వాళ్ళ అక్క. ఆ విషయం మర్చిపోకు. సార్, కొరియర్. బాబు ఇలారా. సైన్ చేయండి సార్. థ్యాంక్ యూ సార్. ఏంట్రా అది? పిల్లల్ని ఇంట్లోకి అనుమతించట్లేదని, పిల్లలకి ఆస్తిలో వాటా ఇవ్వాలని ఝాన్సీ నోటీస్ పంపించింది బాబాయ్. నానా నానా తాతయ్య. ఏంటి గౌతమ్, ఏమైందిరా? ఆ కొరియర్ ఏంటి? చెప్పరా. ఆ ఝాన్సీ అన్నంత పని చేసింది నాన్న. కోర్టు నుండి నోటీస్ పంపించింది. ధనుంజయ్ గారి పెద్ద కొడుకు రాకేష్ పిల్లలు స్వీటీ, వంశీ. తన కొడుకు పిల్లలను వారసులుగా అంగీకరించకపోవడానికి, వాళ్లకి ఆస్తిలో వాటా ఇవ్వకపోవడానికి గల కారణాలను న్యాయస్థానంలో రుజువు చేసుకోవాలని లాయర్ ఝాన్సీ చేత కోర్టు ద్వారా పంపబడిన నోటీస్. మావయ్య, నానా, మావయ్య, డాడ్,